హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పెసరట్టు చేసేద్దాం విత్ పల్లి చట్నీ. కోసం మనము 1 గ్లాస్ పెసలు తీసుకుందాము. మా ఫ్యామిలీకి ఈ పెద్ద గ్లాస్ సరిపోతుందండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. ఫస్ట్ దీన్ని నీట్గా వాష్ చేసుకొని దాన్ని నానబెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక టీ గ్లాస్ అంతా ఉద్దిన బ్యాళ్ళు తీసుకోండి. మామూలుగా ఉద్దిన బ్యాళ్ళు వెయ్యరు, బట్ క్రిస్పీగా రావాలంటే ఒకసారి ట్రై చేయండి. నేను ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు, ఇది సెకండ్ టైం అలా వేస్తున్నాను. చాలా క్రిస్పీగా ఉంటాయి. దాన్ని కూడా నీట్గా వాష్ చేసుకొని కడిగేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఒక టీ గ్లాస్ అంతా బియ్యం తీసుకోండి. సోనా మసూరి రైస్, రేషన్ రైస్ కాదు. ఇవన్నీ రాత్రంతా నానబెట్టేసుకుందాం. నెక్స్ట్ మనము పల్లి చట్నీ చేసుకుందాము. దానికి ఒక పాన్ పెట్టుకొని వేరుశనగ విత్తనాలు వేసుకోండి. వాటిని బాగా వేపుకోండి మాడకుండా. నెక్స్ట్ ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా వేసేసుకొని అవి కూడా వేపుకోండి. మనం జార్ తీసుకొని దాంట్లోకి వేయించిన వేరుశనగ విత్తనాలు, కొన్ని పప్పులు వేసుకోండి. పప్పులు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర వేసుకోండి. మా నాన్నమ్మ చక్కెర వేస్తారు. చక్కెర వేస్తే చాలా బాగుంటుందంట, అందుకే నేను ఎప్పుడు వేస్తాను. కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని దాన్ని మిక్సీ పట్టేయండి. నెక్స్ట్ మనం చట్నీకి తిరువాత పెట్టేసుకుందాము. దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొన్ని ఉద్దిన బ్యాళ్ళు వేయండి. టీ స్పూన్ అంతా జీలకర్ర, 1 టీ స్పూన్ అంతా ఆవాలు, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసేసి వేయించేసుకుందాము. ఉద్దిన బ్యాళ్ళు కొంచెం ఎర్రగా అయిపోవాలి. అంతే అండి, తిరువాత వేసేసుకున్నాము. చట్నీ రెడీ. మనం పెసరట్టుకు రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నానేసిన పెసళ్ళు, నానేసిన ఉద్దిన బ్యాళ్ళు అండ్ బియ్యం అన్నీ వేసేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టేయాలి. చూసారు కదా, ఇలా స్మూత్గా బ్యాటర్ రెడీ చేసుకోండి. గట్టిగా ఉంటే అవి రావు. కొంచెం వాటర్ వేసుకొని స్మూత్గా చేసుకోండి. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి రాసేసుకొని దాని మీద పెసరట్టు వేసేయడమే. ఉల్లిపాయ, కొత్తిమీర ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు కాబట్టి 2 సైడ్లు తిప్పేస్తున్నాను. క్రిస్పీగా ఉన్నాయండి, చూసారు కదా. ఇలా మీరు కూడా తయారు చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.